పిఠాపురంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. జూలై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో పర్యటిస్తారు. 1న గొల్లప్రోలులో పెన్షన్లు పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం నిర్వహిస్తారు. జూలై 2న కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీ ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశమవుతారు. జూలై 3న ఉప్పాడ, కొత్తపల్లి తీర ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళీమోహన్ అందిస్తారు. మురళీమోహన్, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అయితే 3 రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామ్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే 1వ తారీఖున వెంటనే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎయిర్పోర్ట్ లో దిగుతారు. విమానం ప్రయాణం అయితే సాగుతుంది. ఇంకా రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం కూడా మనకి ఈ గొల్లప్రోలు అయితే వస్తారు. ఇక గొల్లప్రోలు 10 గంటలకు చేరుకుని గొల్లప్రోలులో సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్ ఉంది. అందులో ఈ పెన్షన్ పంచే కార్యక్రమం అయితే జరుగుతుంది. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అది 12 గంటలన్నర వరకు జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే గొల్లప్రోలు నుంచి చేబ్రోలు వస్తారు. పక్కనున్న అతని నివాసానికి చేరుకుంటారు. ఆ నివాసంలో రెసిడెన్స్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్న జనసేన నాయకులతోనూ వాళ్ళతోనూ 1 గంట వరకు మాట్లాడతారు. తర్వాత లంచ్ టైం అయితే ఉంటుంది. ఈ లంచ్ టైంలో అయిపోయిన తర్వాత జనసేన పార్టీ పిఠాపురం ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు అయితే కానివ్వండి, అలాగే జనసేన పార్టీ నాయకులు అయితే కానివ్వండి, మరి ఇంకా గవర్నమెంట్ అధికారులు అయితే కానివ్వండి, వీళ్ళందరితోనూ కూడా 1 గంట నుంచి ఇంకా నైట్ ఎంత టైం అవుతుందో మనకు తెలియదు కానీ అంతవరకు మాత్రం చర్చలు సమావేశాలు అయితే జరుగుతాయి. ఇంకా 2వ తారీఖు విషయానికి వస్తే మొత్తం అంతా కూడా కాకినాడకి కేటాయించడం జరిగింది. అది ఉదయం పవన్ కళ్యాణ్ గారు 9:30కి బయలుదేరి చేబ్రోలు నుంచి కలెక్టర్ కార్యాలయానికి అయితే చేరుకుంటారు. అక్కడ 10 గంటల నుంచి మొదలుపెట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అయితే సమావేశం అయితే అవుతారు. రివ్యూ సమావేశం ఉంది. అది 1 గంటన్నర అయితే ఉండొచ్చు అని మనకి ఇంటిమేషన్ అయితే ఉంది. ఇంకా 11:30 నుంచి 12:30 వరకు మనకి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కాకినాడ కలెక్టరేట్ లోనే సమావేశం అయితే ఉంది. అది 12:30, 1 గంటన్నర మధ్యలో అయితే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా రివ్యూ జరుగుతుందని చెప్పుకుని వస్తున్నారు. ఇక 1 గంటన్నర, 2 గంటల మధ్య ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సభ్యులతోనూ వాళ్ళందరితోనూ కూడా మాట్లాడతారని అంటున్నారు. ఇక 2 గంటల విషయానికి వస్తే ఈ రెసిడెంట్ అది చేబ్రోలు గ్రామం వచ్చేస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ గ్రామం అయితే వచ్చేస్తారు. చేబ్రోలు గ్రామానికి చేబ్రోలు గ్రామం వచ్చేసిన తర్వాత అక్కడ భోజనం అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత మీటింగ్ జనసేన ఎమ్మెల్యేలతో కానివ్వండి, ఎంపీలతో కానివ్వండి, వీళ్ళందరితోనూ కూడా మీటింగ్లు అయితే అక్కడ కంటిన్యూగా జరుగుతాయన్న విషయం అయితే మన దగ్గర ఉంది. తర్వాత ఇక 3వ తారీఖు బుధవారానికి వస్తే మనకి 10 గంటలకి మొదలవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పని అయితేను అక్కడ చేబ్రోలు నుంచి పవన్ కళ్యాణ్ గారు మొదలయ్యి ఉప్పాడ సీ ఏరియాకి అయితే వెళ్తారు. అక్కడ ఉప్పాడ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఉప్పాడ మత్స్యకారులు అయితే కానివ్వండి, రైల్వే సభ్యులు అయితే కానివ్వండి, వీళ్ళందరినీ రోడ్డు మార్గం ద్వారానే వెళ్తారు. అది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలన్న తపనతో చాలా మంది జనసేన నాయకులు అయితే కానివ్వండి, జనసేన సైనికులు అయితే కానివ్వండి, వీళ్ళందరూ ఎంతో పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. కానీ ఇన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. షెడ్యూల్ రిలీజ్ చేయడం గొప్పతనం కాదు, కానీ ఈ షెడ్యూల్ ప్రకారంగా పనులు జరుగుతాయా అన్నది మాత్రం ఇక్కడ మనకు ముఖ్యంగా కనపడుతూ ఉంది. ఎందుకు కనపడుతూ ఉంది అని అంటే ఇక్కడ భారీగా వీళ్ళ స్వాగతాలు, అలాగే భారీగా పవన్ కళ్యాణ్ గారిని మంత్రముగ్ధులను చేయడానికి ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నారు. ఇక 10:45 నుంచి ఉప్పాడ సి ఏరియా దగ్గర నుంచి ఉప్పాడ కొత్తపల్లి వెళ్తారా, పక్కనే ఉన్న గ్రామానికి వెళ్తారు. అక్కడ ఉన్న ఫీల్డ్ అంతా కూడా విజిట్ చేస్తారు. ఇక 12 గంటలకు వస్తే ఈ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి ఏరియానంతటినీ చూసి ఆ 12 గంటల నుంచి చేబ్రోలు వచ్చేస్తారు. ఇక 12:45 అయితే చేబ్రోలు చేరుకుంటారు. 12 గంటల నుంచి 12:45 మధ్య ఇంకా అక్కడి నుంచి పిఠాపురం లోకల్ ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి లేదా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తారు.
తర్వాత లంచ్ కార్యక్రమం ఉంటుంది. ఈ భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత 3:30కి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ చేబ్రోలు ఏదైతే ఉందో ఆ నివాస స్థలం అక్కడ నుంచి బై రోడ్డు ద్వారా పిఠాపురం బహిరంగ సభకి అంటే వారాహి మీద బహిరంగ సభకి అయితే వెళ్తారు. అక్కడ మొత్తం ఎవరైతే ఈ ప్రజలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ ఎంతో పట్టుబట్టి గెలిపించినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ ఓటర్స్ అందరూ కూడా చాలా భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడడానికి, లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతోనూ ఎన్నో కార్యక్రమాలు అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ అయితే పక్కాగా మనకు రావడం జరిగింది. ఇది పక్కాగా జరుగుతుందా లేదా అన్నది మాత్రం కాస్త మనం ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఎందుకనంటే ఇది 1 అవర్ 2 అవర్ హాఫ్ అన్ అవర్ ఇటువంటి టైంలో మనకి ఇక్కడ షెడ్యూల్ అయితే కనబడతా ఉంది. కానీ ఇక్కడ అధికారులు కానివ్వండి, లేదు జన సైనికులు, జనసేన నాయకులు, లోకల్ నాయకులు వీళ్ళందరూ చేసే ఏర్పాట్లు చూస్తే మాత్రం ఈ టైంలో సరిపోతాయన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.